హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనందరి ఫేవరెట్ బిజినెస్ పర్సన్, అదేవిధంగా డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చిరస్థాయిగా మన అందరి మనసులో ఉండే వ్యక్తే రతన్ టాటా గారు. ఆయన గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వచ్చేద్దామా. రతన్ టాటా గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి రతన్ నావల్ టాటా. 1937 డిసెంబర్ 28న ముంబైలో అయితే జన్మించారు. గమ్మత్యం ఏంటంటే రతన్ టాటా గారు బ్రిటిష్ రాజ్ కాలంలో బాంబేలో పుట్టారు. బాంబేని ఇప్పుడు ముంబై అంటున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. ఈయన పార్సీ జోరోస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది వాళ్ళ కుటుంబ హిస్టరీ గురించి పరంగా మాట్లాడుకున్నట్లయితే. అయితే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను, చూడండి. జామ్సెడ్జీ నుసర్వాన్జీ టాటా గారికి 2 పిల్లలు అయితే ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి దొరబ్ టాటా, రెండో అతను వచ్చేసరికి రతన్ టాటా. రతన్ టాటా గారికి నావల్ టాటా గారిని దత్తత తీసుకున్నారు. ఈ దత్తత తీసుకున్న నావల్ టాటా గారు సోనో కంసరియట్ గారిని వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ పుట్టిన వ్యక్తి రతన్ టాటా గారు. ఇంకా రతన్ టాటా గారి బాల్యం గురించి మాట్లాడుకోవాలంటే 1948లో టాటాకి 10 సంవత్సరాలు అయితే ఉన్నాయి. ఆ వయసులోనే అతని తల్లిదండ్రులు అయితే విడిపోవడం అయితే జరిగింది. తర్వాత రతన్ టాటా గారు నవాజ్భాయ్ టాటా అమ్మమ్మ గారి దగ్గర అయితే పెరిగారు. ఇంకా రతన్ టాటా గారి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే 8వ క్లాసు క్యాంపియన్ స్కూల్ ముంబైలో అయితే చదువుకున్నారు. తర్వాత స్కూల్ మారిన తర్వాత క్యాథీడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్లో ముంబైలో చదువుకున్నారు. అదేవిధంగా బైషప్ కాటన్ స్కూల్ షిమ్లాలో కూడా చదువుకోవడం అయితే జరిగింది. ఇండియాలో స్కూలింగ్ చేసిన తర్వాత రివర్డాలే కంట్రీ స్కూల్ న్యూయార్క్ సిటీలో కూడా చదువుకోవడం అయితే జరిగింది, విదేశాల్లో కూడా. సో ఇంకా స్కూలింగ్ అయిపోయాక రతన్ టాటా గారు న్యూయార్క్ సిటీలోనే కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ అయితే చేశారు. 1962లో ఆయన ఎడ్యుకేషన్ అయితే పూర్తయింది. కార్నెల్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే రతన్ టాటా గారు ఆల్ఫా సిగ్మా ఫీ ఫ్రెటర్నిటీ మెంబర్ కూడా అయ్యారనమాట. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తయినా కానీ 1975లో రతన్ టాటా గారు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కోర్స్ కూడా చేశారు. అది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారనమాట. 2008లో టాటా గారు $50 మిలియన్ హార్వర్డ్ యూనివర్సిటీకి డొనేట్ చేశారు. ఎందుకు ఇచ్చారంటే స్టూడెంట్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా అది ఇప్పుడు టాటా హాల్ అని కూడా పిలుస్తున్నారు. ఈ టాటా హాల్లో దాదాపు 9,000 మంది స్టూడెంట్స్ దాకా ప్రతి సంవత్సరం కూడా వాడుకునే విధంగా అయితే ఉపయోగపడుతుంది ఈ టాటా హాల్ అనేది. 2004లో రతన్ టాటా గారు ఎప్పుడైతే 2004లో ఆర్చిబాల్డ్ క్విన్సీ జోన్స్ అనే ఆర్కిటెక్ట్తో 3 వారాల పాటు ఆయన దగ్గర ఆర్కిటెక్చర్ డిజైన్ క్రిటిక్గా వర్క్ చేసిన తర్వాత కార్నెల్ యూనివర్సిటీలోనే ఇంకా ఆయన వర్క్ నేర్చుకున్నాక టాటా గారు జాన్స్తో జాయిన్ అయ్యారు. జాన్స్కి జాన్సన్ ఎమోన్స్ అనే ఆఫీస్ కూడా లాస్ ఏంజల్స్లో ఉంది. రతన్ టాటా గారు లాస్ ఏంజల్స్ సెటిల్ అవుదామని ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ లోపల ఇండియా నుంచి అమ్మమ్మ గారి దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది. అప్పుడు రతన్ టాటా గారు ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా అలా రతన్ టాటా గారు ఇండియాకు వచ్చి టాటా గ్రూప్స్లో మేనేజరియల్ పొజిషన్ అయితే పొందారు. ఇంకా అనుబంధ సంస్థ నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ నెల్కోను మార్చడం ద్వారా ఆయన ప్రారంభ విజయాన్ని సాధించడం అయితే జరిగింది టాటా గ్రూప్స్లో. కానీ ఆర్థిక మాంద్యం సమయంలో అది కూలిపోవడానికి కూడా చూడటం అయితే జరిగింది. ఇంకా 1991లో జేఆర్డీ టాటా గారు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగి ఆయనను తన వారసుడిగా నియమించారు. టాటా కంపెనీ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, కానీ వాళ్ళ అనుబంధ సంస్థలతో ఎక్కువ డబ్బు మొత్తం ఫ్రీగా ఖర్చు అయిపోతుందని భావించిన సీనియర్ టాటాస్ పదవీ కాలంలో ఉన్నప్పుడు మన రతన్ టాటా గారు అప్పుడు తెలివిగా నెంబర్ ఆఫ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి టాటా గ్రూప్స్లో అవేంటో ఇప్పుడు చూద్దాం. కన్సాలిడేట్ పవర్గా డిజైన్ చేశారు. రెండోది వచ్చేసరికి రిటైర్మెంట్ ఏజ్ని తీసుకొచ్చారు. సబ్సిడరీస్ని రిపోర్ట్గా డైరెక్ట్గా గ్రూప్ ఆఫీస్లోనే సబ్మిట్ చేసే విధంగా అయితే చూసుకున్నారు. ఇంకా సబ్సిడరీస్ కావాలి అనుకుంటే టాటా గ్రూప్ బ్రాండ్ని డెవలప్ చేయాలనే విధంగా తీసుకొచ్చారు. యంగ్ టాలెంట్కి ఇన్నోవేషన్ గురించి ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా టాటా గ్రూప్ని గ్లోబలైజేషన్ బిజినెస్గా చేయాలని ఎన్నో ఇంప్లిమెంట్స్ అయితే ఆ రోజుల్లోనే చేయడం అయితే జరిగింది. రతన్ టాటా గారి 21 ఏళ్ళ వయసు రాగానే టాటా గ్రూప్ రెవెన్యూ గ్రోత్ని ఓవర్ 40 టైమ్స్ ప్రాఫిట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా లాభాలు అయితే ఓవర్ 50 టైమ్స్ పెరిగైనా కానీ ప్రాఫిట్ని తీసుకురావడంలో మన రతన్ టాటా గారి సత్తాను అయితే చాటి చూపించారు. ఇంక ఈ ప్రాఫిట్ షేర్ చూసి రతన్ టాటా గారికి టాటా కంపెనీ మొత్తం ఇచ్చేశారు. టాటా గారు అయితే టేక్ ఓవర్ చేసుకున్నారు. రతన్ టాటా గారు
కొన్ని కంపెనీస్ని బ్రాండ్స్ని ఎక్వైర్ చేసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా ముఖ్యమైన కంపెనీస్ అనమాట. అందులో వచ్చేసరికి లండన్ బేస్డ్ టెట్లీ టీని $431.3 మిలియన్ ఎక్వైర్ చేసుకున్నారు. అదేవిధంగా రెండోది వచ్చేసరికి డివో మోటార్స్ ట్రూసిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని $102 మిలియన్ ఎక్వైర్ చేసుకున్నారు. ఇంకా అదేవిధంగా టాటా కంపెనీ నెవర్ బిఫోర్గా ఇండియన్ కంపెనీ చేయని బిగ్గెస్ట్ కార్పొరేట్ టేక్ ఓవర్ని మన రతన్ టాటా గారు టాటా స్టీల్ ద్వారా ఆంగ్లో డచ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోరస్ గ్రూప్ని $11.3 బిలియన్ పెట్టి ఎక్వైర్ చేసుకున్నారు. ఇక్కడ మిలియన్స్ కాదు బిలియన్స్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఎలైట్ బ్రిటిష్ కార్ బ్రాండ్స్లోనే జాగ్వార్ అండ్ మరియు ల్యాండ్ రోవర్ లాంటి ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి $2.3 బిలియన్ పెట్టి ఎక్వైర్ చేసుకున్నారు. ఈ కంపెనీస్ని బ్రాండ్స్ని తీసుకోవటం వల్ల టాటా కంపెనీ గ్లోబల్ బిజినెస్లో లార్జ్లీ ఇండియా సెంట్రిక్ గ్రూప్గా తెరకెక్కింది. అదేవిధంగా ఓవర్ 65% ఆఫ్ రెవెన్యూస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్గా అక్కడి నుంచి మన టాటా కంపెనీ ఆపరేషన్స్ మరియు సేల్స్ను కూడా ఈ రెండు చేస్తున్నాయి. అదేవిధంగా మన టాటా కంపెనీ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా బాగా పాపులర్ అయింది. ఇంకా బాల్యం నుంచి ఇంకా చదువు నుంచి ఇంకా అదేవిధంగా బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్న వరుస పెట్టి చేసుకుంటున్న సక్సెస్ అవుతున్న ప్రాఫిట్స్ వస్తున్న ప్రక్రియలో ఇంకా రతన్ టాటా గారి మ్యారేజ్ లైఫ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రతన్ టాటా గారి మ్యారేజ్ లైఫ్ మాట్లాడుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన పెళ్ళి అయితే చేసుకోవడం జరగదు, కనీసం పిల్లలు కూడా లేరు. 2011లో ఒక మాట అయితే చెప్పడం జరిగింది. నేను పెళ్లి చేసుకుందాం అని 4 సార్లు ప్రయత్నించాను, కానీ నేను వెనక్కి అడుగు వేశాను. భయం వల్ల లేదనుకుంటే కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను ఆగిపోవటం అయితే జరిగిందని ఆయన అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఈయనకి ఉన్న భక్తి పట్ల ఏదైతే శ్రీ సత్య సాయిబాబా గారిని ఎంతో నమ్మకంగా నమ్మేవారు ఆయనకి భక్తులు కూడా. ఇంకా బాబా గారిని 2009లో కలిశారనమాట రతన్ టాటా గారు. ఆయనతో ఎన్నో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో కూడా భాగస్వాములుగా ఉండటం అయితే జరిగింది. రతన్ టాటా గారి బిజినెస్ పరంగా ఏ విధంగా టాటా మోటార్స్లో ఒక విధమైన సక్సెస్ని తీసుకొచ్చారు ఇప్పుడు చూద్దాం. రతన్ టాటా గారి టాటా మోటార్స్లో టాటా ఇండికా డీజిల్ వెహికల్స్ ద్వారా గ్రాండ్ సక్సెస్ని అయితే ఆ రోజుల్లో అందుకోవడం అయితే జరిగింది. దాదాపు 2,60,000 పెట్టి ఆ రోజుల్లో ప్రైజ్ని అయితే పెట్టి తీసుకురావడం అయితే జరిగింది మార్కెట్లోకి. చాలా విస్తీర్ణంగా అయితే సేల్స్ అయితే అందుకున్నాయి. అదేవిధంగా డిజైన్ పట్ల కానీ దాని యొక్క బిల్డ్ క్వాలిటీ పట్ల కానీ చాలా చక్కగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఎక్కువ సేల్స్ కూడా అందుకోవడం జరిగింది. టాటా మోటార్స్లో అదే బెస్ట్ కార్గా అయితే నిలిచిందనమాట. సో ఇదే విధంగా ఆలోచించి రతన్ టాటా గారు యావరేజ్ ఇండియన్ కన్జ్యూమర్స్కి ప్రైస్ పాయింట్లో అంటే తక్కువ ప్రైస్ పాయింట్లో రతన్ టాటా గారు టాటా నానో కార్ని అయితే లాంచ్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఎందుకో మరి అనుకున్నంత సక్సెస్ అయితే అందుకోలేదు. బట్ తర్వాత సేల్స్ అయితే మంచిగా అందుకున్నాయి. ఎందుకంటే దాదాపు 1,00,000 లేదనుకుంటే 80,000 లోపులోనే ఈ కారు అందుబాటులోకి అయితే మధ్యతరగతి కుటుంబాలకి అవకాశం దొరికేటట్టుగా తీసుకురావడం అనేది జరిగింది. సో రతన్ టాటా గారి తర్వాత మరీ ఫ్యూచరిస్టిక్ ఆలోచన వచ్చేసరికి ఏంటంటే టాటా మోటార్స్లోని ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియాస్ ఎలక్ట్రిక్ డ్రీమ్ వెహికల్స్ని ఫస్ట్ బ్యాచ్లో టైగర్ వెహికల్స్ని అయితే లాంచ్ చేసి మొత్తం ఇండియా మొత్తం రోల్అవుట్ చేశారు. గ్రాండ్ సక్సెస్ని అయితే ఆయన పొందడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడా ఈవీ వెహికల్స్ పట్ల ఎంతో బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఏదైనా ఉందంటే టైగర్ వెహికల్సే పొందినాయి అనమాట, టైగర్ ఈవీ వెహికల్స్. సో ఇంకా రతన్ టాటా గారు చేసిన సపోర్ట్స్ కానీ డొనేషన్స్ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ వీటి గురించి కూడా మనం చూద్దాం. ఇంకా రతన్ టాటా గారి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పరంగా కానీ మెడిసిన్ పరంగా కానీ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి పరంగా కానీ రతన్ టాటా గారు భారతదేశంలో ప్రముఖ పరోపకారిగా పరిగణించబడ్డారనమాట ఆ రోజుల్లోనే. ఇంకా రతన్ టాటా గారు చేసిన సేవా కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎన్నో విధాలుగా కూడా ఎంతోమందికి డొనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. 1984 సిక్కు వ్యతిరేక హింస బాధితులకు రతన్ టాటా గారు టాటా మోటార్స్ ద్వారా ట్రక్కులను విరాళంగా ఇవ్వటం ద్వారా బాధిత సిక్కులు ప్రాణాలతో బయటపడిన వారికి మద్దతుగా ఇచ్చారు. దీని వలన హింస సమయంలో వాహనాలను కోల్పోయిన సిక్కులు ట్రక్కు డ్రైవర్లు తమ జీవనోపాధికి తిరిగి పొందగలిగారు ఆ రోజుల్లోనే. సో ఈయన స్వచ్ఛందంగా విరాళం ఇవ్వటం వల్ల సిక్కులు ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని అయితే మళ్ళీ ఇంకొకసారి వ్యాపారం పరంగా కానీ రీస్టార్ట్ అయితే చేసుకున్నారు. సో అదేవిధంగా ఈ చర్య తర్వాత పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని సిక్కులు డ్రైవర్లు అయితే టాటా కంపెనీకి టాటా ట్రక్కులకి
నమ్మకమైన వినియోగదారులుగా అయితే కొనసాగుతూ వచ్చారు ఇప్పటిదాకా. ఇంక 2014లో టాటా గ్రూపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయిలో $11 మిలియన్ అయితే ఇవ్వటం జరిగింది విరాళంగా. అదేవిధంగా పరిమిత వనరులు కలిగిన ప్రజలు మరియు సమాజాల అవసరాలకు తగిన డిజైన్ మరియు ఇంజనీరింగ్ సూత్రాలను అభివృద్ధి చేయడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ TCDDను ఏర్పాటు చేసింది. రతన్ టాటా గారు న్యూరో సైన్స్కి కూడా టాటా ట్రస్ట్ ద్వారా 750 కోట్లు కూడా విరాళంగా అయితే ఇవ్వటం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి. సో దీని ద్వారా అక్కడ ఉన్న ఆల్జీమర్స్ డిసీజ్కి, అదేవిధంగా డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్కి, వీటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా దీనికైతే విరాళం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టాటా గారు 2008 నవంబర్లో పాకిస్తాన్ చెందిన లష్కర్ తైయబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్పై దాడి చేసిన తర్వాత టాటా హోటల్ వారసత్వాన్ని పునరుద్ధరించాలని, అలాగే దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకొని బాధితుల శ్రేయస్సు నిర్ధారించడానికి బాధితుల ఇళ్ళు కూడా స్వయంగా సందర్శించి మరణహోమం సమయంలో ఆపరేషన్ ముగిసే వరకు టాటా గారు 3 రోజుల పాటు తాజ్ హోటల్లోనే బయట వేచి ఉండటం అనేది ఆయన ఎంచుకున్న, అదేవిధంగా జనాల పట్ల ఉన్న ఇష్టాన్నే తెలుస్తుంది. అంటే సొసైటీ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన మన అందరికీ కూడా చాటి చెప్పేలాగా ఆయన అయితే చర్య అయితే చేసుకోవడం జరిగింది. గ్రేట్ మ్యాన్ ఆఫ్ అవర్ నేషన్గా ప్రతి సమయంలో కూడా ఆయన అయితే నిలబడటం అయితే జరిగింది. ఇంకా రతన్ టాటా గారి అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆయనకి బిజినెస్ పరంగా, కంపెనీస్ పరంగా ఎన్నో అవార్డ్స్ అయితే వచ్చినాయి. ఆయనకి సొంతంగా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే రతన్ టాటా గారికి ఎన్నో అరుదైన విలువగల అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. అందులో కొన్ని అయితే మనం రతన్ టాటా గారికి అవార్డ్స్ ఏమొచ్చినాయో చూద్దాం. 2000లో పద్మభూషణ్ అవార్డ్స్ అయితే ఆయనకి సత్కరించడం అయితే జరిగింది. ఇంకా 2008లో పద్మవిభూషణ్ అవార్డును కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. సో ఈ అవార్డ్స్ అనేవి, నేషనల్ అవార్డ్స్ అనేవి రతన్ టాటా గారికి, ఆయన కంపెనీకి చిరస్థాయిగా గుర్తింపుగా గుర్తుండిపోయే విధంగా అయితే ఉండిపోతుంది. ఇంకా రతన్ టాటా గారిది, అదేవిధంగా శాంతను నాయుడు గారి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందో మొత్తం కంప్లీట్గా అయితే చూద్దాం. టాటా గ్రూప్లో 5వ తరం ఉద్యోగి అయిన శాంతను నాయుడు 2014లో మొదటిసారి టాటా గారిని కలిశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చీకట్లో మెరుస్తున్న కాలర్లను రూపొందించడం ద్వారా వీధి కుక్కలను రక్షించడానికి నాయుడు ఒక ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు జంతువుల పట్ల వారి పరస్పర ప్రేమపై వారి బంధం ఏర్పడ్డారు. అదేవిధంగా తన చొరవకు నిధుల కొరత అయితే నాయుడు గారు టాటాను సంప్రదించాడు. అనుకూలంగా స్పందించి అతన్ని ముంబైకి అయితే ఆహ్వానించడం జరిగింది. ఇంకా నాయుడు ప్రాజెక్ట్ మెటోపాస్పై వారి సహకారం శాశ్వత స్నేహానికి అయితే ప్రారంభించబడింది. ఇంకా టాటాతో కలిసి నాయుడు గుడ్ ఫెలోస్ అనే సంస్థను స్థాపించాడు. ఇది యువకులను సీనియర్ సిటిజన్లతో స్నేహం కోసం అనుసంధిస్తుంది. అదేవిధంగా కంపెనీ వెబ్సైట్లోని ఒక నోట్లో నాయుడు పాత రాతల పట్ల కూడా తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, నా సన్నిహితుల్లో చాలామందికి వెండి జుట్టు మరియు బంగారు హృదయాలు ఉన్నాయి. అంటే తెల్ల జుట్టు ఉండేవాళ్ళు ఉన్నారు, మరియు బంగారు మనసు, మంచి మనసు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని తనైతే అర్థం పేర్కొన్నారనమాట. సో అదేవిధంగా నాయుడు కొంతకాలం MBA చదవడానికి అమెరికాకు వెళ్ళినప్పటికీ టాటాతో కలిసి పనిచేయడం కొనసాగించడానికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి తిరిగి మళ్ళీ వచ్చేసాడనమాట. సో ఇంకా నాయుడు గారు తిరిగి వచ్చిన తర్వాత టాటా వద్ద సహాయకుడిగా, అసిస్టెంట్గా అయితే చేరాడు. టాటా ట్రస్ట్లతో అతి చిన్న వయసులోనే జనరల్ మేనేజర్ అయ్యాడు. రతన్ టాటా గారు నాయుడు గారి గ్రాడ్యుయేషన్ కూడా హాజరయ్యటం అయితే జరిగింది. వారి సంబంధాన్ని ప్రతిబింబించడానికి ఇదొక గుర్తు. అదేవిధంగా నాయుడు రతన్ టాటా గారికి ఒక పేరు అయితే పెట్టారు, కేమ్ అపాన్ ఏ లైట్ హౌస్ అని. అంటే నాకు లైట్ హౌస్ లాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన పుస్తకంలో కూడా ప్రతిబింబించే విధంగా, కనిపించే విధంగా రాతలు అయితే రాయడం జరిగింది. అదేవిధంగా ఇంకో విధంగా కూడా ప్రస్తావించడం అయితే జరిగింది, మిలీనియల్ డంబుల్డోర్గా అభివర్ణించాడనమాట. అదేవిధంగా టాటా నుండి తను పొందిన జీవిత పాఠాలను హైలైట్ చేశాడు నాయుడు. ఇంకా జంతు సంరక్షణ, ఎందుకంటే నాయుడు చేపట్టిన ఏదైతే జంతు సంరక్షణ గురించి, స్టేట్ డ్రగ్స్ గురించి ఏమైతే ఆలోచించాడో వాటి పట్ల ఏదో విధంగా ఉందో చూద్దాం. జంతు సంక్షేమం కోసం చాలా కాలంగా వాదించిన టాటా గారు భారతదేశంలో జంతు సంరక్షణ గణనీయమైన కృషి చేశారు. చిన్న జంతువులకు, ముఖ్యంగా కుక్కలకు
అధునాతన వైద్య సంరక్షణను అందించే అత్యాధునిక స్మాల్ యానిమల్ హాస్పిటల్ను ఆయన ముంబైలో స్థాపించారు. దాదాపు 165 కోట్ల విలువైన ఈ సౌకర్యాన్ని ప్రియమైన పెంపుడు జంతువులకు తగిన సంరక్షణ కోణంలో టాటా ఎదుర్కొన్న సవాళ్లు నుండి ప్రేరణ పొంది వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఎన్జిఓతో భాగస్వామ్యంతో సృష్టించారు. అదేవిధంగా టాటా గారికి వీలునామాలో కూడా నాయుడు స్థానం అనేది మరీ ముఖ్యంగా నిరంతరం వారసత్వంగా ఉంచే విధంగా ఆయన అయితే చేయడం జరిగింది. ఏ విధంగా అంటే వారి శాశ్వత సంబంధానికి చిహ్నంగా టాటా గారు తన 10 కోట్ల విలువైన వీలునామాలో నాయుడు గారిని చేర్చారు. నాయుడు ఆర్థిక భద్రతను నిర్ధారిస్తూ మరియు గుడ్ ఫెలోస్లో తన వాటాను విరాళంగా ఇచ్చారు. నాయుడు విదేశీ విద్య ఖర్చులకు కూడా టాటా గారు అయితే భరించడం జరిగింది. నాయుడు లక్ష్యంగా మరియు భవిష్యత్తు ప్రయత్నాలపై ఆయనకున్న విశ్వాసాన్ని ఇది ఒకటి నొక్కి అయితే చెప్తుంది. రతన్ టాటా గారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు మరియు ఇంటెన్సివ్ కేర్లో కూడా ఉంచారు. కానీ వయసు సంబంధిత సమస్యల కారణంగా 86 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి 2024 అక్టోబర్ 9న 11:30 ఆయన అక్కడే మరణించడం అయితే జరిగింది. ఆయన మరణం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మరియు జార్ఖండ్ ప్రభుత్వం ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించారు కూడా. అక్టోబర్ 10న టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వర్లీలోని పార్సీ శ్మశాన వాటికల్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంతిమ సంస్కారాల సమయంలో ఆయనకు సైనిక లాంఛనాలు మరియు 21 గన్ సెల్యూట్ జరిగాయి. ముంబై పోలీసులు సామరస్యపూర్వకంగా గౌరవ వందనం సమర్పించారు మరియు ఆయన భౌతిక కాయాన్ని భారత జెండాతో చూడటం అయితే జరిగింది. మరణం తర్వాత కూడా టాటా గారు తన వీలునామాలో 10,000 కోట్లు ఇంత చెప్పినట్టుగానే విరాళంగా ఇవ్వటం అయితే జరిగింది. ఇందులో ఆయన గురువు అంటే మెంటర్షిప్ అయిన అసిస్టెంట్ అయిన శాంతను నాయుడుకు కూడా ఒక వాటా అయితే ఉంది. అదేవిధంగా ఆయన కూడా అక్కడైతే ఉండటం జరిగింది. రతన్ టాటా గారి మరణం తర్వాత శాంతను నాయుడు గురించి అందరూ ఏం మాట్లాడుతున్నారని అనుకున్నప్పుడు ఆయన లింక్డ్ఇన్లో తన దుఃఖాన్ని అయితే పంచుకున్నాడు. టాటా తన లైట్ హౌస్ అని పేర్కొన్నారు. అదేవిధంగా టాటా సర్కిల్లో అతి చిన్న వయసులో జనరల్ మేనేజర్ ఆయన కూడా దిగ్భ్రాంతి అయితే చెందడం జరిగింది. ఎమోషనల్గా ఫీల్ అయ్యి అప్పుడు కంట్లోంచి కూడా నీళ్ళు అయితే రావడం జరిగింది. సో ఎనీవేస్ రతన్ టాటా గారి అభిమానులు కానీ ఆయన కంపెనీలో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు కానీ అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆయన అభిమానిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆయన భారతదేశానికి చేసిన ఎన్నో విధాలుగా సహాయం కానీ విరాళాలు కానీ అన్ని విధాలుగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా అయితే ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రతన్ టాటా గారి యొక్క కంప్లీట్ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.